హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డికోడ్ విత్ ఎస్కే యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కంపారిజన్ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి మనం మల్టిపుల్ కండిషన్స్ ని కంబైన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. వెనెవర్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్, దేర్ వి నీడ్ టు కంబైన్ మల్టిపుల్ కండిషన్స్ అన్నమాట. ఆ మల్టిపుల్ కండిషన్స్ ని కంబైన్ చేయాలంటే ఫస్ట్ వి నీడ్ టు నో హౌ దిస్ లాజికల్ ఆపరేటర్ వర్క్స్. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి బూలియన్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో దెర్ ఆర్ టోటల్ 3 మెయిన్ లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అండ్ ఆపరేటర్, సెకండ్ వన్ వచ్చేసి ఆర్ ఆపరేటర్, థర్డ్ వన్ వచ్చేసి నాట్ ఆపరేటర్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ లాజికల్ ఆపరేటర్స్ అన్నమాట. ముందుగా ఈ ఆపరేటర్స్ అర్థమయ్యే ముందు మనకి లాజికల్ ఆపరేటర్స్ యొక్క ట్రూత్ టేబుల్ తెలియాలన్నమాట. ఫస్ట్ we will discuss the truth table of logical operators and then we will see how these operators can be used in the program. Okay. So first we will try to understand the truth table of AND operator. So let us assume two conditions. Let the conditions be A and B. Let's say A and B అని చెప్పి మనం లాజికల్ ఆపరేటర్ అండ్ ని యూజ్ చేసినట్లయితే కనుక లెట్స్ సీ ద డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ చూసి వాటి యొక్క రిజల్ట్ అనేది ఏం జనరేట్ అయిందో చూద్దాం. సో దిస్ ఇస్ హౌ ద ట్రూత్ టేబుల్ లుక్స్ లైక్. ఫస్ట్ మనం ఒకవేళ ఏ వాల్యూ ట్రూ అని అజ్యూమ్ చేసుకుందాం. ఏ వాల్యూ ట్రూ, అలాగే బి వాల్యూ ఆల్సో ట్రూ. సో వెన్ ఎవర్ దిస్ టూ వాల్యూస్ ఆర్ ట్రూ, మనం ఒకవేళ ఏ అండ్ బి చేసినట్లయితే కనుక యూ విల్ గెట్ రిజల్ట్ యాజ్ ట్రూ. ఎగ్జాంపుల్ వచ్చేసి లెట్స్ సే, సో ఐ టేక్ అ శాంపుల్ ఆఫ్ అ టెక్స్ట్. ఐ ఆమ్ యూజింగ్ యూట్యూబ్ అండ్ ఐ ఆమ్ వాచింగ్ పైథాన్ ట్యుటోరియల్ ఇన్ ఇట్. ఇలా ఒక శాంపుల్ సెంటెన్స్ అనేది తీసుకున్నాం. ఐ ఆమ్ యూజింగ్ యూట్యూబ్. సో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే యు ఆర్ యూజింగ్ యూట్యూబ్. కాబట్టి ఈ సెంటెన్స్ యొక్క రిజల్ట్ వచ్చేసి ట్రూ. ఓకే. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి దిస్ ఇస్ అ పైథాన్ ట్యుటోరియల్. కాబట్టి ఐఎమ్ వాచింగ్ పైథాన్ ట్యుటోరియల్ ఇన్ ఇట్, ఈ సెంటెన్స్ కూడా ట్రూ అన్నమాట. మనం ఈ టూ సెంటెన్సెస్ ని ఏ కీవర్డ్ తో జాయిన్ చేస్తున్నాం? అండ్ అనే కీవర్డ్ యూస్ చేసి జాయిన్ చేస్తున్నాం. ట్రూ అండ్ ట్రూ. మనం ఎప్పుడు ఈ కంప్లీట్ సెంటెన్స్ ట్రూ అని చెప్పొచ్చు? ఒకవేళ ఈ టూ స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే మాత్రమే మనం ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అని చెప్పొచ్చు కదా. కాబట్టి ఒకవేళ ఏ వాల్యూ ట్రూ అండ్ బి వాల్యూ ట్రూ, రెండు ట్రూ అయితే మాత్రమే మనకి రిజల్ట్ ట్రూ వచ్చింది. ఓకే. సో లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. So let's say I am watching YouTube and I am watching movie in it. Okay. So currently you are using YouTube. కాబట్టి ఆ స్టేట్మెంట్ వచ్చేసి ట్రూ. కానీ మీరు పైథాన్ ట్యుటోరియల్ చూస్తున్నారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్ అన్నమాట. ఇది ట్రూ కాదు, ఇట్స్ అ ఫాల్స్. కాబట్టి ఈ టోటల్ స్టేట్మెంట్ ని మనం వి కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ఫాల్స్. రెండిట్లో ఏదైనా ఒకటి ఫాల్స్ అయినా వి విల్ సే ఇట్ యాజ్ అ ఫాల్స్. మీరు యూట్యూబ్ యూస్ చేస్తున్నారు కానీ అందులో మూవీ చూడట్లేదు. కాబట్టి వెన్ ఎవర్ యూ కంబైన్ ఇట్ విత్ అండ్, you will consider the whole statement as false. Okay. So A value true and B value false అయినప్పుడు you will get the result as false. Okay. So example ఏంటంటే let's say you want to eat pani puri and chaat. పానీపూరి అండ్ చాట్ అన్నారు కాబట్టి యువర్ ఇంటెన్షన్ ఇస్ టు ఈట్ బోత్ ఆఫ్ దిస్, నాట్ వన్ ఆఫ్ దెమ్. అండ్ మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే మనకి రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడు మాత్రమే ఎండ్ యూస్ చేస్తాం. అదే మీరు పానీపూరి ఆర్ చాట్ అన్నారంటే రెండిట్లో ఏదో ఒకటి చాలు, సరేనా? అప్పుడు మాత్రమే ఆర్ యూస్ చేస్తాం. సో ఎండ్ యూస్ చేసామంటే మనకి రిజల్ట్ ట్రూ రావాలంటే రెండు ట్రూ అవ్వాలి, లేకపోతే మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ వచ్చింది. సో లెట్స్ టేక్ వన్ మోర్ డిఫరెంట్ సినారీ. ఐ ఆమ్ యూజింగ్ నెట్ఫ్లిక్స్. ఓకే. నెట్ఫ్లిక్స్.
మీరు ప్రెజెంట్ యూట్యూబ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది వచ్చేసి ఫాల్స్ అన్నమాట. ఐ యామ్ వాచింగ్ మూవీ. మీరు నెట్‌ఫ్లిక్స్ యూజ్ చేయట్లేదు. మీరు మూవీ కూడా చూడట్లేదు. కాబట్టి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఫాల్స్. సో వెనెవర్ థీస్ 2 స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్, వి కెన్ సే ద కంప్లీట్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. కాబట్టి ఏ ఫాల్స్, బి ఫాల్స్ అయినప్పుడు రిజల్ట్ కూడా యూ విల్ గెట్ ఇట్ యాస్ ఫాల్స్ అన్నమాట. 2 స్టేట్మెంట్స్ రాంగ్ అయినప్పుడు యూ విల్ గెట్ ఫాల్స్ యాస్ ఎ రిజల్ట్. సో లెట్స్ టేక్ వన్ మోర్ సెంటెన్స్ యాస్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే I am using Netflix and I am watching movie in it. Sorry, movie కాకుండా Python tutorial in it. Python tutorial. So I am using Netflix అనేది false. But currently you are watching a Python tutorial. కాబట్టి the second statement వచ్చేసి true. First statement wrong, but the second statement is correct. రెండిట్లో ఏది ఫాల్స్ అయినా సరే యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ ఫాల్స్. సో ద టేబుల్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. ఏ ఫాల్స్ అయినప్పుడు అండ్ బి ట్రూ అయినప్పుడు యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ ఫాల్స్. సో దిస్ ఈస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ అండ్ ఆపరేటర్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఓన్లీ వెన్ బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ ట్రూ. రెండిట్లో ఏది రాంగ్ అయినా సరే you can directly say it's a false. Okay. So ఈ ట్రూత్ టేబుల్ ని యూజ్ చేసుకొని we have something called as short circuiting. Short circuiting అంటే ఏంటంటే let's say you have one condition here. So this is condition 1 and you have one more condition, condition 2. ఈ రెండు కండిషన్స్ ని let's say you joined them using AND operator. ఇలా ఎండ్ ఆపరేటర్ యూస్ చేసి జాయిన్ చేసినప్పుడు మన కంప్యూటర్ ఈ మొత్తం స్టేట్మెంట్ ని ఎవాల్యుయేట్ చేయదు. వాట్ ఇట్ డస్ ఇట్ ఓన్లీ చెక్స్ వన్ కండిషన్. ఫస్ట్ కండిషన్ నా చెక్ చేసి అది ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్. ఆ వాల్యూ బట్టి నెక్స్ట్ కండిషన్ ని మనం చెక్ చేయాలా లేదా అని చెప్పి చెక్ చేసేది అనమాట. ఓకే. సో లెట్స్ సే ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అనుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయితే కనుక ఇట్ విల్ చెక్ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఆల్సో. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయితే మాత్రమే నెక్స్ట్ స్టేట్మెంట్ చెక్ చేసింది. ఓకే. ఒకవేళ సెకండ్ స్టేట్మెంట్ కూడా ట్రూ అయింది అనుకోండి, యూ విల్ గెట్ ట్రూ అండ్ ట్రూ రిజల్ట్ యాజ్ ట్రూ. ఒకవేళ సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అనుకోండి, ట్రూ అండ్ ఫాల్స్, యూ విల్ గెట్ ఫాల్స్ యాజ్ అ రిజల్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయితే మాత్రమే సెకండ్ స్టేట్మెంట్ ఎవాల్యుయేట్ అయింది. అదే ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ కాదనుకోండి, లెట్స్ సే ఇట్ ఈస్ ఫాల్స్. ఫాల్స్ అయితే ఇట్ డైరెక్ట్లీ టెల్స్ యూ ఫాల్స్. ఓకే. ఇట్ విల్ నాట్ చెక్ ద అదర్ స్టేట్మెంట్. ఎందుకంటే బై దిస్ టేబుల్ వీ కెన్ సే దట్ వీ విల్ ఓన్లీ గెట్ ట్రూ వెన్ బోత్ ద రిజల్ట్స్ ఆర్ ట్రూ. రెండిట్లో ఏదో ఒకటి ఫాల్స్ అయినప్పుడు వీ కెన్ కన్ఫర్మ్ సే దట్ మనకి ట్రూ అనేది రిజల్ట్ రాదని మనం కన్ఫర్మ్ గా చెప్పొచ్చు అనమాట. కాబట్టి అది అక్కడ కంప్యూటేషన్ వేస్ట్ చేయకుండా జస్ట్ ఒక కండిషన్ ని చెక్ చేసి ఆ కండిషన్ తర్వాత నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలా లేదా డిసైడ్ చేసింది అనమాట. దీన్నే షార్ట్ సర్క్యూటింగ్ అంటే. సో మీకు ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపిస్తాను అనమాట, షార్ట్ సర్క్యూటింగ్ ప్రోగ్రామింగ్ ఎలా యూజ్ చేస్తుంది అని చెప్పి. ఇక్కడ నేను ఎండ్ యూజ్ చేసి రెండు కండిషన్స్ ని కంబైన్ చేస్తాను. ప్రింట్ డైరెక్ట్ గా నేను ఇక్కడ రిజల్ట్ ప్రింట్ చేసేస్తున్నాను, స్టోర్ చేయట్లేదు. ఒక కండిషన్ వచ్చేసి 1 ఈక్వల్ టు 2. ఈ ఫస్ట్ కండిషన్ చూసినట్లయితే కనుక 1 అనేది ఎప్పుడు 2 కి ఈక్వల్ అవ్వదు. కాబట్టి ఆల్వేస్ ఇట్ విల్ బి ఫాల్స్. అండ్ ఏజ్ ఈక్వల్ టు 12. మీరు చూసినట్లయితే ఇక్కడ మన ప్రోగ్రామ్ లో ఏజ్ వేరియబుల్ లేదు. మీరు యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఏజ్ వేరియబుల్ ఇట్ షుడ్ గివ్ యూ అన్ ఎర్రర్ సెయింగ్ దట్ ఏజ్ అనే వేరియబుల్ మీరు డిఫైన్ చేయలేదని చెప్పి ఎర్రర్ ప్రొవైడ్ చేయాలి. ఒకసారి నేను ఈ కోడ్ ని రన్ చేసినట్లయితే యూ కెన్ సీ దట్ వి గెట్ ఫాల్స్ యాజ్ అ రిజల్ట్. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అది అసలు ఏజ్ దగ్గరికి వెళ్ళలేదు. ఏజ్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి అది మనకి ఏజ్ అనే వేరియబుల్ లేదని చెప్పి ఎర్రర్ త్రో చేయలేదు. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ షార్ట్ సర్క్యూటింగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అనుకోండి, ఇట్ విల్ నెవర్ మూవ్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ కండిషన్.
సో లెట్స్ సే ఈ ఫస్ట్ కండిషన్ ని ఐ విల్ చేంజ్ ఇట్ టు ట్రూ. యూ కెన్ సీ దట్ మనకి ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. నేమ్ ఏజ్ ఇస్ నాట్ డిఫైన్డ్. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా షార్ట్ సర్క్యూటింగ్ మన ప్రోగ్రామ్ ఎలా యూజ్ చేస్తుందో. ఒకవేళ ఫస్ట్ కండిషన్ ట్రూ అయితేనే నెక్స్ట్ కండిషన్ ని చెక్ చేసింది. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్ లోకి వెళ్ళని కూడా వెళ్ళదు. దీని వల్ల ఏంటి, ఆ నెక్స్ట్ కండిషన్ లో ఎర్రర్ ఉన్నా సరే మనకి ఆ ఎర్రర్ అనేది మనకి ప్రోగ్రామ్ లో చూపిది అనమాట. సో దిస్ ఈస్ హౌ అండ్ షార్ట్ సర్క్యూటింగ్ వర్క్స్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ యొక్క ట్రూత్ టేబుల్ చూద్దాం అనమాట. సో ఆర్ ఆపరేటర్ ని మనం టూ కండిషన్స్ తో ఇలా యూజ్ చేస్తాం. ఏ అనేది ఒక కండిషన్ అనుకుంటే వి విల్ రైట్ ఏ ఆర్ బి. ఏ ఆర్ బి ఇలా మనం కండిషన్ అనేది రాస్తాం. ఏ అనేది ఒక కండిషన్, బి అనేది ఒక కండిషన్. వీటి రెండింటిని ఆర్ ఆపరేటర్ యూస్ చేసి మనం జాయిన్ చేస్తాం. సో లెట్స్ సీ ద ట్రూత్ టేబుల్ ఫర్ దిస్. దిస్ ఈస్ ద ట్రూత్ టేబుల్ ఫర్ ఆర్. ఇప్పుడు దీంట్లో వాల్యూస్ ని మనం ఫిల్ చేద్దాం. ఒకవేళ ఏ వాల్యూ ట్రూ అనుకుందాం, ట్రూ, అండ్ బి వాల్యూ ఆల్సో ట్రూ. సో లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద సేమ్ కండిషన్. పైన చూసిన స్టేట్మెంట్స్ ని మనం యూస్ చేద్దాం. ఇక్కడ ఇది కాపీ చేసుకొని ఓకే, ఐఎమ్ యూజింగ్ యూట్యూబ్ ఆర్, ఇన్స్టెడ్ ఆఫ్ అండ్ we will use or. ఐఎమ్ యూజింగ్ యూట్యూబ్ ఆర్ ఐఎమ్ వాచింగ్ పైథాన్ ట్యుటోరియల్ ఇన్ ఇట్. ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు స్టేట్మెంట్ ట్రూని. సో ఆర్ యూజ్ చేసినప్పుడు రెండు స్టేట్మెంట్స్ ట్రూ అయితే గనక యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ ట్రూ. ఓకే, అదే వన్ స్టేట్మెంట్ ట్రూ అయ్యి ఇంకో స్టేట్మెంట్ ఫాల్స్ అయింది అనుకోండి. సో లెట్స్ సే ఐఎమ్ యూజింగ్ నెట్ఫ్లిక్స్. సో ఆర్ అంటే ఎనీ వన్ ఆఫ్ దెమ్ అనమాట. సో ఐఎమ్ యూజింగ్ నెట్ఫ్లిక్స్ అనేది ఫాల్స్, బట్ యు ఆర్ వాచింగ్ పైథాన్ వీడియో అనేది ట్రూ కదా. కాబట్టి ఫాల్స్ ఆర్ ట్రూ అని వచ్చినట్లయితే గనక యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ ట్రూ. ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యి సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అయితే గనక యూ విల్ ఆల్వేస్ గెట్ ద రిజల్ట్ యాజ్ ట్రూ. ఓకే, ద సేమ్ వే లెట్స్ సే ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ, ఐఎమ్ యూజింగ్ యూట్యూబ్, అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఐఎమ్ వాచింగ్ మూవీ, ఐఎమ్ వాచింగ్ పెద్ద మూవీ. ఓకే, మీరు యూట్యూబ్ చూస్తున్నారు, మీరు పెద్ద మూవీ చూడట్లేదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ట్రూ, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ రెండిట్లో ఒక స్టేట్మెంట్ ట్రూ అయినా సరే యూ విల్ గెట్ ట్రూ యాజ్ అ రిజల్ట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ట్రూ, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్, then you will get the result as true. Okay, let's say both of the statements are false. I am using Netflix or I am watching Peddi movie. ఇక్కడ చూసినట్లయితే మీరు నెట్ఫ్లిక్స్ యూజ్ చేయట్లేదు, పెద్ద మూవీ చూడట్లేదు. రెండు స్టేట్మెంట్స్ ఫాల్స్ అన్నమాట. రెండు స్టేట్మెంట్ ఫాల్స్ అయినప్పుడు యూ విల్ గెట్ ద రిజల్ట్ యాజ్ ఫాల్స్. ఓకే, సో స్టేట్మెంట్ ఏ ఫాల్స్, స్టేట్మెంట్ బి కూడా ఫాల్స్, then only you will get the result as false. ఓకే, అండ్ లో ఏం జరిగిద్ది, రెండు ట్రూ అయితే మాత్రమే ట్రూ అయ్యింది, కానీ ఆర్ లో రెండు ఫాల్స్ అయితే మాత్రమే ఫాల్స్ వచ్చింది. మిగతా అన్ని కేసెస్ లో యూ విల్ గెట్ ట్రూ యాజ్ అ రిజల్ట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద ట్రూత్ టేబుల్ ఫర్ ఆర్ లుక్స్ లైక్. ఇప్పుడు షార్ట్ సర్క్యూటింగ్ దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేసిందో చూద్దాం. లెట్స్ సే మీ దగ్గర టూ కండిషన్స్ ఉన్నాయి. దిస్ ఇస్ కండిషన్ 1 and you have condition 2. ఈ టూ కండిషన్స్ ని యూ జాయిన్డ్ దెమ్ యూజింగ్ ఆర్ ఆపరేటర్. బై ద టేబుల్ వాట్ వీ కెన్ సే, రెండు ఫాల్స్ అయితే మాత్రమే ఫాల్స్ వచ్చిందని చెప్పి మనం చెప్పొచ్చు కదా. కాబట్టి ఇక్కడ మన ప్రోగ్రామ్ షార్ట్ సర్క్యూటింగ్ ఎలా యూజ్ చేసిందంటే ఇట్ చెక్స్ ద ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ట్రూ అనుకోండి,
it will not check the second condition. ఓకే. ట్రూ అయితే నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ అనుకోండి, దెన్ ఇట్ విల్ చెక్ ద సెకండ్ కండిషన్. ఫాల్స్ అయితే మాత్రమే సెకండ్ కండిషన్ ని చెక్ చేసేది. ఇలా షార్ట్ సర్క్యూటింగ్ అనేది ఆర్ ఆపరేటర్ కి వర్క్ చేసింది. సో లెట్స్ ట్రై ఇట్ ఇన్ ద ప్రోగ్రామ్. ఇక్కడ చూసినట్లయితే అండ్ ఆర్ ఆపరేటర్స్ పైథాన్ లో సింపుల్. జస్ట్ అండ్ ఆర్ కీవర్డ్ రాస్తే చాలా అన్నమాట. సో హియర్ ఇన్ ప్లేస్ ఆఫ్ అండ్ ఐ విల్ రిప్లేస్ ఇట్ విత్ ఆర్. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ట్రూ. ట్రూ అయితే ఏంటి, నెక్స్ట్ కండిషన్ ని చెక్ చేయదన్నమాట. లెట్స్ రన్ దిస్. చూసారా, రిజల్ట్ డైరెక్ట్ గా ట్రూ వచ్చింది. ఏజ్ వేరియబుల్ లేదని చెప్పి మనకి ఎర్రర్ ఏం రాలేదు. అదే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అనుకోండి, లెట్స్ సే 1 ఈక్వల్ టు 10. 1 అనేది 10 అనేది రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇట్ చెక్స్ ద నెక్స్ట్ కండిషన్. దెన్ యూ విల్ గెట్ ద ఎర్రర్. సో దిస్ ఈస్ హౌ అండ్ ఆర్ ఆపరేటర్ షార్ట్ సర్క్యూటింగ్ వర్క్స్ ఇన్ పైథాన్. ఓకే. ఎప్పుడైనా సరే మీరు ఈ కండిషనల్ ఆపరేటర్స్ ని యూజ్ చేసినట్లయితే కనుక ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ విల్ బి ఎవాల్యుయేటెడ్. అది ఎవాల్యుయేట్ చేసిన తర్వాత నెక్స్ట్ కండిషన్ ఎవాల్యుయేట్ చేయాలా లేదా అని చెప్పి డిసైడ్ చేసింది అనమాట. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ అండ్ ఆర్ ఆపరేటర్. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒక ఆపరేటర్ మిగిలింది అనమాట, నాట్ ఆపరేటర్. ఇప్పుడు దాకా అండ్ ఆర్ ఆపరేటర్ అనేది మనం 2 కండిషన్స్ కి యూజ్ చేసాం అనమాట. నాట్ ఆపరేటర్ వచ్చేసి మనం సింగిల్ కండిషన్ కి యూజ్ చేస్తాం అనమాట. సో నాట్ ఆపరేటర్ ని ఎలా యూజ్ చేస్తామంటే మనం నాట్ ఏ అనేది ఒక కండిషన్. ఇక్కడ కండిషన్ వాల్యూస్ అనేవి ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ ఆ కండిషన్ వాల్యూ ట్రూ అనుకోండి, నాట్ ఆఫ్ ట్రూ వచ్చేసి దాని ఆపోజిట్ ఫాల్స్ అనేది రిజల్ట్ అయింది అనమాట. అదే నాట్ ఆఫ్ ఫాల్స్ అనుకోండి, యూ విల్ గెట్ ట్రూ యాజ్ అ రిజల్ట్. ఏదైతే రిజల్ట్ ఉందో దానికి ఆపోజిట్ వాల్యూ కి కన్వర్ట్ చేసింది అనమాట ఈ నాట్ ఆపరేటర్ వచ్చేసి. సో లెట్స్ ట్రై ఇట్. ఐ విల్ రైట్ అ కండిషన్ హియర్ 1 ఈక్వల్ టు 1. ఈ 1 ఈక్వల్ టు 1 అనేది విల్ రిటర్న్ మీ ట్రూ. ఐ విల్ సే నాట్ ఆపరేటర్ దాని రిజల్ట్ చేంజ్ చేసేసింది. విల్ గెట్ ట్రూ యాజ్ అ రిజల్ట్. ట్రూ ని నాట్ ఆపరేటర్ ఫాల్స్ గా కన్వర్ట్ చేసేసింది. అదే ఐ విల్ రైట్ 1 ఈక్వల్ టు 10. వెన్ ఐ రన్ దిస్ 1 ఈక్వల్ టు 10 అనేది ఫాల్స్ ని రిటర్న్ చేసింది. ఇది నాట్ ఆఫ్ ఫాల్స్ మీన్స్ ట్రూ ని రిటర్న్ చేసింది. సో దిస్ ఈస్ హౌ లాజికల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ వర్క్స్. సో టోటల్ గా 3 లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి, అండ్, ఆర్, నాట్. వాటి యొక్క ట్రూత్ టేబుల్స్ ని డిస్కస్ చేసుకున్నాం. తర్వాత షార్ట్ సర్క్యూటింగ్ గురించి తెలుసుకున్నాం. ఆ రెండు ఆపరేటర్స్ అనేవి ఎలా ఎవాల్యుయేట్ అవుతాయో తెలుసుకున్నాం. అండ్ ఫైనల్లీ వీ హావ్ సీన్ హౌ నాట్ ఆపరేటర్ వర్క్స్. సో దిస్ ఈస్ అబౌట్ లాజికల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. సో నెక్స్ట్ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్న తర్వాత ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ లో ఈ లాజికల్ ఆపరేటర్స్ ని ఎలా యూజ్ చేస్తామో నేర్చుకుందాం. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. I hope you understand about logical operators. So let's meet in the next video. Until then, keep coding. Bye bye.